నవంబర్ 13 మరియు 14కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఎవరికి చోటు దక్కింది? సుప్రీంకోర్టు కొలీజియంలో కొత్త సభ్యుడిగా ఎవరికి చోటు లభించింది? ఆన్సర్ జస్టిస్ ఏఎస్ ఓకే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 5గురు న్యాయమూర్తుల కొలీజియంలో జస్టిస్ ఏఎస్ ఓకే కొత్త సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. మాజీ సీజే డివై చంద్రచూడ్ పదవి విరమణతో ఈ కొలీజియం పునరుద్ధరించాల్సి వచ్చింది. అమెరికా జాతీయ సరిహద్దు విభాగ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ టామ్ హోమన్. అమెరికాలో అక్రమ వలస నిరోధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను టామ్ హోమన్ను బార్డర్ జార్గా నియమించినట్లు ట్రంప్ ప్రకటించారు. భారతదేశంలోని తొలిసారిగా నిర్వహిస్తున్న అంతరిక్ష యుద్ధ విన్యాసాలకు ఏ పేరు పెట్టారు? ఆన్సర్ అంతరిక్ష్ అభ్యాస్. అంతరిక్షంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించుకునే ఉద్దేశంతో భారత్ తొలిసారిగా అంతరిక్ష అభ్యాస్ పేరిట విన్యాసాలను న్యూఢిల్లీలో ప్రారంభించింది. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును దక్కించుకున్న హాలీవుడ్ డైరెక్టర్ ఎవరు? సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును దక్కించుకున్న హాలీవుడ్ డైరెక్టర్ ఎవరు? ఫిలిప్ నోయెస్. ఫిలిప్ నోయెస్కు సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఈ అవార్డును 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో ప్రదానం చేస్తారు. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో ఈ ఫెస్టివల్ జరగనున్నది. శ్రీలంక పర్యటన కోసం ఇటీవల ఏ భారత జలాంతర్గామి చేరుకుంది? ఆన్సర్ ఐఎన్ఎస్ వేలా. భారత జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలా 3 రోజుల పాటు పర్యటన కోసం శ్రీలంకకు చేరుకుంది. షిగేరు ఇషిబా ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ జపాన్. జపాన్ పార్లమెంట్ మరోసారి దేశ ప్రధానిగా షిగేరు ఇషిబాను ఎన్నుకుంది. సార్వత్రిక ఎన్నికలకు 30 రోజుల్లోపు కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అవసరమైన ఓటింగ్ కోసం సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని పిలిచారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో జరిగిన తొలి రన్-ఆఫ్లో ఇషిబా ప్రతిపక్ష నేత యోషిహికో నోడాపై 160కి 221 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంకు గ్రీన్ ఎనర్జీ కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్ ఎనర్జీ కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ టాటా పవర్. టాటా పవర్ మరియు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య ఇటీవల భాగస్వామ్యం భారతీయ విద్యుత్ రంగంలో పునరుత్పాదక ఇంధనాన్ని సమగ్రంగా ఉపయోగించుకోవడం కోసం ఒక ముఖ్యమైన అడుగు పడింది. ఈ భాగస్వామ్యం ద్వారా 550 కోట్ల పెట్టుబడితో ప్రారంభించబడిన మరియు విమానాశ్రయం యొక్క ఇంధన అవసరాలను పూర్తిగా పునరుత్పాదక వనరుల నుండి తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో టాటా పవర్ ద్వారా 10.8 మెగావాట్ల పవన విద్యుత్ మరియు 13 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా అవుతుంది. అగ్నిమాపక సేవల ఆధునీకరణ కోసం ఏ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 725.62 కోట్ల రూపాయలు ఆమోదించింది? అగ్నిమాపక సేవల ఆధునీకరణ కోసం ఏ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం 725.62 కోట్ల రూపాయలను ఆమోదించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో. ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అగ్నిమాపక సేవల ధృవీకరణకు 725.62 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో విపత్తు నిర్వహణను బలోపేతం చేయడం మరియు అగ్నిమాపక సేవల సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద ఈ ఆర్థిక సాయం అందించబడింది. ఛత్తీస్గఢ్కు 147.76 కోట్లు, ఒడిశాకు 201.10 కోట్లు, పశ్చిమ బెంగాల్కు 376.76 కోట్లు కేటాయించబడ్డాయి. 2024లో S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో హిండాల్కోకు ఎన్ని మార్కులు వచ్చాయి? 2024 S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో హిండాల్కోకు ఎన్ని మార్కులు వచ్చాయి? 87 మార్కులు. హిండాల్కో S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ ర్యాంకింగ్ 2024లో వరుసగా 5వ సంవత్సరం ప్రపంచంలో అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపెనీగా గుర్తింపు పొందింది. గత సంవత్సరం స్కోరు కంటే 9 పాయింట్లు అధికం. 100కి 87 పాయింట్లు సాధించి అత్యధికంగా స్కోర్ సాధించింది. మారిషస్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నిలిచారు? ఆన్సర్ డాక్టర్ నవీన్ రాగులాం. మారిషస్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లేబర్ పార్టీ అధినేత డాక్టర్ నవీన్ రాగులాం
విజయం సాధించి ఆ దేశానికి నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్పై నవీన్ రాఘులం విజయం సాధించారు. పార్లమెంటరీ ఎన్నికలో విజయం సాధించిన తర్వాత డాక్టర్ పిఎం మోడీ కూడా నవీన్కి ఫోన్ చేసి అభినందనలు తెలపడం జరిగింది. అంతర్జాతీయ ప్రాచీన కళా ఉత్సవం 2024 ఎక్కడ నిర్వహించబడింది? వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ ఏన్షియంట్ ఆర్ట్ ఫెస్టివల్ 2024 ఆర్గనైజ్డ్? ఆన్సర్ న్యూఢిల్లీ. 8వ అంతర్జాతీయ ప్రాచీన కళల ఉత్సవం మరియు సెమినార్ను న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ రేస్ ఆఫ్ విజ్డమ్ సొసైటీ మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వ సహకారంతో నిర్వహించింది. ఈ సదస్సు ప్రారంభ సభకు ప్రత్యేక అతిథిగా హాజరైన డాక్టర్ సత్యేంద్రనాథ్ జోషి. ఏ రాష్ట్రంలో మొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ను ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారు? మొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ను ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారు? లక్నో. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల రాజధాని లక్నోలో రాష్ట్రంలో మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించారు. ఇందిరాగాంధీ ప్రతిష్టాన్లో ఏర్పాటు చేసిన ఆకాంక్ష హాత్ కార్యక్రమంలో సీఎం దీనిని ప్రారంభించారు. ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీసులో మహిళలకు టికెట్లపై 50% రాయితీని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏ దేశ పర్యాటక శాఖకు నటుడు సోను సూద్ను పర్యాటక బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఏ దేశం పర్యాటక శాఖకు నటుడు సోను సూద్ను పర్యాటక బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? థాయిలాండ్. ప్రముఖ నటుడు సోను సూద్ను థాయిలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ మరియు సలహాదారుగా నియమితులయ్యారు. థాయిలాండ్ పర్యాటక మరియు క్రీడల మంత్రిత్వ శాఖ అతనికి అధికారికంగా గౌరవ పర్యాటక సలహాదారు అనే బిరుదును ప్రదానం చేసింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ తయాబ్ ఇక్రమ్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య FIH అధ్యక్షుడిగా తయాబ్ ఇక్రమ్ వరుసగా రెండవసారి ఎన్నికయ్యారు. ఓమాన్లోని మస్కట్లో జరిగిన 49వ FIHS కాంగ్రెస్లో ఇక్రమ్ 126 ఓట్లతో 79 ఓట్లను సాధించగా అతని ప్రత్యర్థి బెల్జియంకు చెందిన మార్క్ రాడర్కు 47 ఓట్లు మాత్రమే పడ్డాయి. IIF C-295 ఫుల్ మోషన్ సిమ్యులేటర్ను ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆగ్రా. ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆగ్రాలో C-29 ఫుల్ మోషన్ సిమ్యులేటర్ను ప్రారంభించడంతో భారత వైమానిక దళం IAF తన పైలట్ శిక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ అధునాతన సిమ్యులేటర్ ఎయిర్లిఫ్ట్, పారాట్రాఫిక్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్తో సహా వాస్తవిక మిషన్ శిక్షణను ప్రారంభిస్తుంది. నవంబర్ 11, 2024న కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య 7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? నవంబర్ 11, 2024న కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య 7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? శ్రీలంక. ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG మరియు శ్రీలంక కోస్ట్ గార్డ్ SLCG మధ్య 7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశం నవంబర్ 11, 2024న శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. ICG మరియు రియర్ అడ్మిరల్ డైరెక్టర్ జనరల్ S. పరమేష్ నేతృత్వంలో SLCG కోసం వైఆర్ సెరాఫింగ్ ప్రాంతీయ సముద్ర భద్రతను పెంపొందించడంపై సమావేశాన్ని నిర్వహించారు. ఇగాజ్ భగవాల్ యొక్క ప్రత్యేకమైన పండుగ. దీనిని బుద్ధి దీపావళి లేదా హరోబదిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు? ఇగాజ్ భగవాల్ యొక్క ప్రత్యేకమైన పండుగ. దీనిని బుద్ధి దీపావళి లేదా హరబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానంగా ఎక్కడ జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్ స్థానిక ఆచారాలు మరియు సాంప్రదాయాలు లోతుగా పోదుకుపోయిన ఇగాజ్ భగవాల్ను సగర్వంగా జరుపుకుంటుంది. దీపావళి తర్వాత 11 రోజుల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. ఇగాజ్ భగవాల్ ఉత్తరాఖండ్ జానపద వారసత్వం యొక్క సారాంశాన్ని సూచిస్తుంది. 7వ జాతీయ EMRS కల్చర్ అండ్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ 2024 ఎక్కడ నిర్వహించబడింది? 5వ జాతీయ EMRS కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? భువనేశ్వర్లో. ఒడిశా మోడల్ ట్రైబల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 5వ జాతీయ EMRS కల్చరల్ అండ్ లిటరరీ ఫెస్ట్ కళా ఉత్సవ్ 2024 ఒడిశాలోని భువనేశ్వర్లో జరగాల్సి ఉంది. గిరిజన వర్గాల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం శిక్షావో అనుసంధానం జరుపుకుంటారు. ఇది ఫ్రెండ్స్ గత 2 రోజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.